వాస్తవంగా అయితే 60-70 సంవత్సరాల కింద 60-70 సంవత్సరాల నుంచి కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇలా కొడంగల్ అదృష్టంతో పాటు కొడంగల్కు స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇలా ఏ వార్డుకు పోయినా ఏ ఇంటికి పోయినా ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే గతంలో 10 ఏళ్ల కింద రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇందిరా మిల్లు ఇచ్చిండు. ఆ రోజు రేషన్ కార్డులు ఇచ్చినాయి తప్ప రాజశేఖర్ రెడ్డి అయిన తర్వాత ఈ రోజు వరకు ఎవరికి రేషన్ కార్డులు కానీ ఇందిరా మిల్లు కానీ ముట్టలేవు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క కాలనీలో అందరికీ ఇందిరా మిల్లు వస్తున్నాయి. ఇందిరా మిల్లుతో పాటు రేషన్ కార్డులు వస్తున్నాయి. మళ్ళీ వచ్చే నెల ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా ప్రజలు? ఎక్కడ పోయినా, ఏ గల్లీలో పోయినా, ఏ ఇంటికి పోయినా ముఖ్యంగా మిషన్ భగీరథ వాటర్ వస్తుంది కాబట్టి మిషన్ భగీరథకు ఆల్టర్నేట్ లేదని చెప్పి చాలామంది చెప్పారు. అవి నోట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇండ్ల సమస్య తప్ప వేరే సమస్యలు ఏమి ఇంతవరకు దృష్టికి తీసుకురాలేరు. కాకపోతే ఇక ముందర మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత కొడంగల్లో 350 కోట్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారి చొరవతో. దాన్ని ఆ అభివృద్ధిని మన గెలిచిన కౌన్సిలర్లు అందరూ ఎమ్మడిపడి ప్రతి ఒక్క గల్లీలో నీళ్లు కానీ, మోరీ కానీ, రోడ్డు కానీ వాళ్ళు ఎమ్మడి చేసుకోవాల్సిన బాధ్యత కౌన్సిలర్ల మీద ఉంటుందని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా డెవలప్మెంట్ జరిగింది 5 ఏళ్లలో మున్సిపల్? 5 ఏళ్లలో ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదు, ఏం జరగలేదు కాబట్టి ఇలా ప్రజలందరూ మా ఎమ్మడున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? గెలిచిన తర్వాత మున్సిపల్ పీఠం అధిరోహించిన తర్వాత మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? గతంలో లెక్క కాకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుంది. ప్రతి వార్డులో ప్రతి ఒక్క నెల మీటింగ్ కంపల్సరీ ఏర్పాటు చేసి ఆ వార్డు సమస్యల మీద దృష్టి సారించడం జరుగుతుంది. ఎందుకంటే గత 10-20 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉన్నట్లుంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఇవాళ చాలా అభివృద్ధి పనులు చేసిన ఆయన ఎమ్మెల్యే ఉంటే కూడా ఇవాళ అటువంటి అభివృద్ధి పనులు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చినాకనే జరుగుతున్నాయి. కాబట్టి గల్లీలలో ఎక్కడైనా సీసీ రోడ్లు కానీ, మోర్లు కానీ, నీళ్లు కానీ, నీళ్ళ సమస్య కానీ ఏదున్నా ఖచ్చితంగా ఎమ్మడి తీరుస్తాం. ప్రతి వార్డుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తర్వాత ఎలక్షన్ల తర్వాత ఆ కమిటీ ద్వారా సమస్యలను అన్నీ ఒకటి పరిష్కరించుకుంటూ పోతాం.